నమస్కారం. సిక్కాలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు బెడ్ సైడ్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్సు ఉచితంగా అందించనున్నట్లు డిఎస్డిఓ సాయి కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక బ్యాంకర్స్ కాలనీ సాయి బృందావనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ శిక్షణలో 15 మంది మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి ఆపై ఇంటర్ అర్హత ఉన్న మహిళలు ఈ నెల 25లోగా దరఖాస్తులను సాయి బృందావనంలో కన్వీనర్ అల్లాడ ప్రసాదరావు 9403939849 నెంబర్కు, అలాగే జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయిన నరసింహమూర్తి నెంబర్కు 9940041456 నెంబర్లకు కాల్ చేసి అందించగలరని సూచించారు. ఈ శిక్షణ కాలం 6 నెలలు ఉంటుందని, ఆసుపత్రిలో కూడా 1 నెల ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వారిచే ధ్రువపత్రం ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మనస్ఫూర్తిగా సో అదేవిధంగా సత్యసాయి ద్వారా డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఈ మార్కెటింగ్కి ఒక 15 మంది నిరుద్యోగ యువత ఎవరైతే మహిళలు వాళ్ళకి కష్టపడడం జరుగుతుంది. వాళ్ళ వయసు 20 నుంచి 25 సంవత్సరాల యువతి మహిళలు తప్పకుండా వచ్చి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీటికి ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రాబ్లం కూడా ఇవ్వడం జరుగుతుంది. 6 months వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 6 months ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి శ్రీవారం మొక్కన్నా కానీ విశాఖపట్నం కానీ ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత డెవలప్మెంట్ చేసుకుంటుంది. సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు మాట్లాడుతూ, సాయిబాబా దివ్య ఆశీస్సులతో నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేందుకు గాను ఉచిత బెడ్ సైడ్ అసిస్టెంట్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ కోర్సును సాయి బృందావనంలో ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర అధ్యక్షుడు రఘుపోతుడి లక్ష్మణరావు ఏపీఎస్ ఎస్డిసితో ఓఎంయూ కూడా చేసినట్లు గుర్తు చేశారు. డిఎస్డిఓ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల మేనేజింగ్ ట్రస్టీ ఆర్జి రత్నాకర్ చేతుల మీదుగా ఈ నెల 31న ఈ కోర్సును లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉచిత ట్రైనింగ్ శిక్షణ ద్వారా ఇవ్వడానికి సాయి బృందావనం బ్యాంకర్స్ కాలనీలో శాస్త్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి దాన్ని ఈ నెల 31వ తారీఖున సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్జి రత్నాకర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రఘుపోతుడి లక్ష్మణరావు గారు కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో భాగంగా ఈరోజు ఈ విషయాన్ని చక్కగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో భాగంగా ఈ బెడ్ సైడ్ అసిస్టెన్స్ కోసం వచ్చే మహిళలకు విద్యార్థులకు అలాగే శిక్షణ ఇవన్నీ తెలియజేయడానికి మన జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్ గారు కూడా వచ్చారు. కార్యక్రమంలో ముందుగా ట్రైనింగ్ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను డిఎస్డిఓ సాయి కుమార్, జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావులు సాయి భక్తులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సేవాదళ సమన్వయకర్త పప్పుల నాగేశ్వరరావు, జోనల్ కన్వీనర్ పైల శివనారాయణ, టిఎస్ఎన్ మూర్తి, డోకి జనార్దన్, అందవరపు సురేష్, వంశీకృష్ణ, మహిళా సమన్వయకర్త ప్రమీల తదితరులు ఉన్నారు. దివ్యాంగులలో సృజనాత్మకత వెలికితీసి వారిని ప్రోత్సహించాలని, వారు ఇందులోనూ తీసిపోరని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా జనవరి 17న శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి ఇచ్చిన దివ్యాంగుల నుండి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజ్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవితతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ముందుగా రిజిస్ట్రేషన్ కౌంటర్ను పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఆరా తీసి పలు సూచనలు, సలహాలు అందజేసిన అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. స్వాభిమాన్ కార్యక్రమంలో డిపిఓ కె భారతి సౌజన్య, జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధా, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి నగేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సూర్యకిరణ్, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సాయి కుమార్, జిల్లా నలుమూల నుంచి పలువురు దివ్యాంగులు, బదిలీలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో రివైవల్ ప్యాకేజ్ కింద 10,300 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవమే అని మంత్రి అన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విశాఖ ఉక్కు కర్మాగారం నేడు తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఉద్యోగాల భర్తీకి సిడాప్ ద్వారా శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో రీసోర్స్ పర్సన్స్ గా పనిచేయడానికి మొత్తం 30 ఉద్యోగాలకు గాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇన్సెంటివ్ ఆధారంగా వేతనం ఉంటుందని, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, ఆహార ప్రాసెసింగ్ లేదా సహజ వనరుల అభివృద్ధి రంగంలో అనుభవం ఉంటే ప్రాధాన్యత ఉంటుందన్నారు. నవంబర్ 1, 2024 నాటికి 21 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులని దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 20, 2025 చివరి తేదీగా నిర్ణయించామని, రాత పరీక్ష జనవరి 24న ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్థుల సర్టిఫికేట్లు, పాస్పోర్ట్ ఫోటోలతో కలిపి జనవరి 20, 2025 లోపు డిఆర్డీఏ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, మరింత సమాచారం కోసం 7984129912557054 నంబర్లకు సంప్రదించాలన్నారు. తమ యావత్ జీవితాన్ని ప్రజా పోరాటాలకు అంకితం చేసిన యోధుడు కామ్రేడ్ విజీకే మూర్తి అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బి తులసిదాస్, పూర్వ శాసన మండలి సభ్యులు ఎంఎస్ శర్మ కొనియాడారు. శుక్రవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన కత్తెర వీధిలో జరిగిన కామ్రేడ్ విజీకే మూర్తి సంతాప సభలో వారు మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించారని కొనియాడారు. ప్రభుత్వాల నిర్బంధాలు సైతం ఎదుర్కొని ప్రజల సమస్యలపై పోరాటాలు చేసిన ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ 1979 నుండి నేటి వరకు కార్మిక సమస్యలపైన అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. హెచ్ఎల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని పాదయాత్ర నిర్వహించడంలో కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు. సంతాప సభ అనంతరం కత్తెర వీధి నుండి రిమ్స్ వరకు పార్థివ దేహాన్ని భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లి రిమ్స్ కు దేహదానం చేశారు. ఊరేగింపులో సిపిఎం సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి, ఎన్జిఓ సంఘం రాష్ట్ర పూర్వ అధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ దారిలో గల శ్రీ సంతోషిమాత ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం విశేషమైన రోజు సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని త్రిశక్తి స్వరూపిణిగా వెలిసిన శ్రీ సంతోషిమాత అమ్మవారికి తెల్లవారుజామున సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, అర్చనలు, కుంకుమ పూజలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా లోలుగు గ్రామంలో నిర్వహించిన కోడబల్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిందూ సాంస్కృతిక పద్ధతిలో పురాతన పల్లె సంస్కృతిని తలపించే రీతిలో ప్రతి ఏటా ఇక్కడ రైతులు వేడుకగా ఈ పోటీలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఎటువంటి రక్తపాతం, గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో గ్రామస్తులే అన్ని ఏర్పాట్లు చేసి ఈ పందేరాలను నిర్వహిస్తారు. బుధవారం కనుమ పండుగ సందర్భంగా జడ్పీటీసీ లోలు కాంతారావు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన ఈ పోటీలను చూసేందుకు గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా రైతులు తమ ఇంటి వద్ద ఎద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తరువాత ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించారు. ముందుగా యువకులు పరిగెడుతూ ఉంటే దాని వెనుక పరుగులు తీస్తూ ఉత్సాహంగా ఈ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లోలుగు లక్ష్మణనాయుడు, ఉప సర్పంచ్ లోలుగు చంద్రరావు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. 11,500 కోట్ల ప్యాకేజ్ తో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ జరగడం ఒక గొప్ప సందర్భమని, ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం కాదు అని, ఇది మన కార్మికుల విజయం, మన గర్వానికి చిహ్నమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోలోని వాగ్దానాలను నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, అలాగే ఈ పునరుద్ధరణ ప్యాకేజీని సాధించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఐకమత్యం, సంకల్పంతో పోరాడిన వారికి ఈ విజయం కానుక అందిస్తుందన్నారు. జిల్లా కర్మాగారంలో శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పాల్గొని ముద్దాయిలకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి త్రైమాసికానికి ఒకసారి జైలులో కుల ఆధారిత పర్యవేక్ష
లేదా ఇలాంటి వివక్ష విధానాలు కొనసాగుతున్నాయో లేదో అంచనా వేయడానికి ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంయుక్త నివేదికను సమర్పించడం కోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మిగతా ఉన్నత అధికారులు పర్యవేక్షిస్తుంటారని చెప్పారు. జైలు ముద్దాయిలకు అచ్చటగల పరిసరాలను పర్యవేక్షిస్తూ తగు న్యాయపరమైన సలహాలు, సూచనలు, న్యాయపరమైన సేవ నిమిత్తం న్యాయ అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, డిఎంహెచ్ఓ టీవీ కృష్ణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించిన పోస్టర్ను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ సమస్యను రూపమాపడానికి కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ స్కీమ్ను ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్ మాట్లాడుతూ ఈ పథకం క్రింద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎస్ఎస్సి, పాలిటెక్నిక్, ఐటీఐ, బిఏ, బిఎస్సి, బీఫార్మసీ, బీబీఏ, బీటెక్ డిగ్రీలు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9523228843 8919366009 నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం కలిగి ఐకమత్యంతో మెలగాలని, అప్పుడే గ్రామాలను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోగలమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం నైరా గ్రామంలో వల్లభ నారాయణ స్వామి రథయాత్ర మహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ శుక్రవారం పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు శంకర్ కు సాల్వతో సత్కరించి మెమంటోను అందజేశారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో గ్రామాల్లో మరల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించి కేంద్రం నుండి నిధులను తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. రికార్డు స్థాయిలో 13,000 గ్రామ సభలను ఒకే రోజు నిర్వహించి పల్లె పండుగల పేరుతో అభివృద్ధి పనులను గుర్తించారన్నారు. సంక్రాంతి నాటికి ఆయా పనులను ప్రారంభించి గ్రామాలకు కొత్త శోభ తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గ్రామస్తులంతా ఈ రథయాత్ర ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం పురుష అభ్యర్థులు 327 మంది దేహదారుడు పరీక్షల్లో అర్హత సాధించారని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ ఆర్మ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో కానిస్టేబుల్ దేహదారుడు పరీక్షలు జిల్లా ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహణ ప్రక్రియ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన పురుష అభ్యర్థులకు పిఎంటి, పిఈడి పరీక్షలు, హెచ్ఎల్ ఆర్మ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో దేహదారుడి పరీక్షలు నిర్వహణ క్రమంలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన, బయోమెట్రిక్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం పరికరాలతో పకడ్బందీగా జిల్లా పర్యవేక్షణలో జరిగింది. శుక్రవారం 709 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 479 మంది అభ్యర్థులు దేహదారుడి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 327 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరందరికీ ఉదయానికి ప్రణాళికాబద్ధంగా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, ఛాతీ కొలత, 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ ఈవెంట్లను సకాలంలో పకడ్బందీగా దేహదారుడి పరీక్షల నిర్వహణల సకంలో ఈ నియామక ప్రక్రియలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డిఎస్పీలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈ రోజు ఉదయం తెలంగాణ హైకోర్టు జడ్జిలు టి వినోద్ కుమార్, కె లక్ష్మణ్, జె శ్రీనివాసరావులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ ఈవో శ్రీ స్వామివారి ప్రసాదాలను, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సబ్ జడ్జ్ యుగంధర్, డిఎల్ఎస్ఏ సెక్రటరీ సన్యాసి నాయుడు, ఆలయ సిబ్బంది ఉన్నారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తప్పించే పాత్రికేయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వాణి ఛానల్ రూపొందించిన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణానికి పాత్రికేయులు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో పాత్రికేయ వృత్తి ఎన్నో ప్రతి సవాలు ఎదుర్కొని నిలబడాలని, నీతి, నిజాయితీ, నిబద్ధత జర్నలిస్టులకు ప్రధానమని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి సాసపు జోగినాయుడు, మీడియా ప్రతినిధులు ఎంఏవి సత్యనారాయణ, పి హేమసుందర్, జిల్లా వాణి లోకల్ ఛానల్ ప్రతినిధి పి ఈశ్వరరావు తదితరులు ఉన్నారు. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా జ్ఞాపశక్తిని పెంపొందించే విధంగా పనిచేస్తాయి. ఆ వివరాలను ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
తులసి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. తులసి అన్ని రోగాలను నయం చేయడానికి శతాబ్దాలుగా ఉపయోగపడుతుంది. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడతారు. రోజు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని విషం బయటకు వెళుతుంది. దీంతో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా తులసి పనిచేస్తుంది. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడలకు టానిక్ లాగా జ్ఞాపకశక్తిని పెంపొందించే విధంగా పనిచేస్తాయి. అయితే తులసి ఆకులను నమిలి తినకూడదని చాలామంది చెబుతుంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు పాడే అవకాశం ఉంటుంది. రోజు రాత్రి సమయంలో 4 నుంచి 5 తులసి ఆకులను కడిగి నీటి వాటిలో నానబట్టాలి. పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది. ఆకులలో నీటిని మరిగించి టీలాగా తాగినా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పాదరసం, ఐరన్ తులసి ఆకులలో ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. తులసి ఆకులను నమిలితే ఈ రెండు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. తులసి ఆకుల వల్ల దంతాలు పాలిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తులసి ఆకులను నమిలి తినకూడదు. తులసి ఆకులను నమిలి తింటే పంటిపై ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తులసి ఆకులను డైరెక్ట్గా మింగడంతో పాటు తులసి ఆకుల రసాన్ని నోటు పూతలకు నివారణగా వినియోగించడం మంచిది. తులసి ఆకులను ప్రతిరోజు తీసుకునే వాళ్ళు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. తులసి జీర్ణశక్తితో పాటు శరీర శక్తిని కూడా పెంచుతుంది. తులసి ఆకుల్ని పలు రకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలడం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.